మధుమేహ రోగుల సంఖ్యలో తెలంగాణ దేశంలోని రాష్ట్రాల్లో 3వ స్థానంలో నిలిచింది. 30 ఏళ్లు పైబడిన వారిలో 14% మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో తెలిపింది. ఏడాది నవంబర్ 30 వరకు నమోదైన డయాబెటీస్ గణాంకాల వివరాలను ఎస్సీడీ పోర్టల్లో వెల్లడించింది. జాతీయ ఆరోగ్య మిషన్లో ఎన్సీడీ స్క్రీనింగ్లో 30 ఏళ్లు దాటిన వారికి రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. మధుమేహ రోగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్, మహారాష్ట్ర మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. 3వ స్థానంలో తెలంగాణ ఉంది. పంజాబ్ లో 20.51 లక్షల మందికి పరీక్షలు చేయగా 6.73 లక్షల మందికి మధుమేహం ఉన్నట్టు తేలింది. మహారాష్ట్రలో 2.49 కోట్ల మందికి పరీక్షలు చేయగా 40.03 లక్షల మంది డయాబెటీస్ బాధితులున్నట్టు వెల్లడైంది. 3వ స్థానంలో తెలంగాణ ఉండగా ఆ తర్వాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్లున్నాయి. ఇక చిన్నవైన ఈశాన్య రాష్ట్రాల్లో నాగాలాండ్లో 32%, సిక్కింలో 25% షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు ఎన్సీడీ లెక్కలు చెబుతున్నాయి. మన దగ్గర పట్టణ, నగర జనాభా ఎక్కువ. తెలంగాణలో 42% మంది పట్టణాల్లో ఉంటున్నారు. ఉద్యోగులు, వైట్ కాలర్ జాబ్ చేసే వారి సంఖ్య ఎక్కువే. చాలా మంది ఇంట్లో తినడం మానేసి బయటే ఎక్కువ తింటున్నారు. దేశంలో ఏ నగరంలోనూ లేని విధంగా మన హైదరాబాద్ లో రెస్టారెంట్లు, హోటళ్లు అన్నీ కలిపి 72,000కు పైగానే ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శారీరక శ్రమ తగ్గడం, వరి అన్నం ఎక్కువగా తినడం, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, ధూమపానం, మద్యపానం, నడవడం మానేసి వాహనాలపై వెళ్లడం వంటి అలవాట్లతో మన దగ్గర షుగర్ పేషెంట్స్ పెరుగుతున్నారని అంటున్నారు డాక్టర్స్. మెంటల్ హ్యాపీనెస్ అనే వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ ఫిజికల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెయిన్ మీదనే ఉండడం లాంటిది కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లైక్ యాజ్ ఐ టోల్డ్, దో ఇట్ సౌండ్స్ ఫన్నీ, వీ స్టాప్డ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కుకింగ్ ఎట్ అవర్ హౌసెస్. మన హోమ్ బేస్డ్ స్టేపుల్ ఫుడ్ అనేది తగ్గిపోయింది మనకి బికాస్ ఆఫ్ అవర్ ఫినాన్షియల్ టార్గెట్స్ కానీ, వర్క్ టార్గెట్స్ కానీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిటీ, 24/7 availability of the food, and then sedentary lifestyle, stress regarding the professions, stress regarding the finances, stress regarding the emotional issues. Ivanni kuda, these are the major contributors for the అంటే లైక్ డిక్రీజ్ అవ్వాల్సిన ట్రెండ్స్ నుండి మనం ఇంక్రీజ్ అయ్యే ట్రెండ్స్కి వెళ్ళడానికి, కీపింగ్ తెలంగాణ ఇన్ ద 3rd place ఆఫ్ ద డయాబెటీస్ ప్రివలెన్స్ ఇన్ ద హోల్ కంట్రీ, మేజర్ కాంట్రిబ్యూషన్ అయితే గనక. నిత్యం వ్యాయామం చేయడంతో పాటు కంటి నిండా నిద్ర కూడా ముఖ్యమే అంటున్నారు డాక్టర్లు. రోజుకు 8 గంటల పాటు అంతరాయం లేని నిద్ర ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. మధుమేహం బారిన పడినట్లు నిర్ధారణ అయిన వెంటనే బరువు తగ్గితే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచవచ్చని ఒక అధ్యయనంలో తేలింది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు. సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, షుగర్ ఉన్నా లేనట్టే జీవించేలా చేసే ఇన్సులిన్ మాత్రల వంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి విజయవంతమై షుగర్ను నయం చేసే మందులు అందుబాటులోకి వస్తాయంటున్నారు డాక్టర్లు. ఇక దేశంలో దక్షిణాది రాష్ట్రాలు డయాబెటీస్ కేంద్రాలుగా మారుతున్నట్టు ప్రస్తుత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో 2,96,00,000 మంది షుగర్ పేషెంట్లుండగా అందులో 1,36,00,000 మంది తెలంగాణ, ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోనే ఉన్నారు. అరుంధతి అనే సినిమా అప్పుడు కాస్ట్యూమ్ కృష్ణ గారు తీస్తే 36 lakhs కొన్నాం.